యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువు పైన నీకు విజయమును ప్రసాదించుటకును ఆయా సమయంలో నీ పాలెమును సంచరించుచు ఉండును గనుక ఆయన నీలో అసహ్యకరమైనది ఏదైనా చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాలెమును నీవు పరిశుద్ధముగా ఉంచుకొనవలెను. అద్భుతం అండి. నీ దేవుడు నిన్ను విడిపించటానికి, నీ శత్రువు పైన విజయాన్ని ప్రసాదించటానికి ఆయా సమయములలో ఆయన నిన్ను దర్శిస్తూ ఉంటాడు. నీ గృహాన్ని దర్శిస్తాడు, నిన్ను దర్శిస్తాడు. ఎందుకట? నిన్ను విడిపించటానికి, కష్టము నుండి విడిపించటానికి, కరువు నుండి విడిపించటానికి, కన్నీటి నుండి విడిపించటానికి. ఆయన నిన్ను దర్శించినప్పుడు నీలో అసహ్యకరమైనది ఏదైనా ఆయన చూసి నిన్ను విడిచిపెట్టి పోకుండు నిమిత్తమో ఏమిటట? నీ పాలెమును అనగా నీ గృహాన్ని, నీ గుండెనో పరిశుద్ధముగా కాపాడుకో. ఇది ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు మనం పొందుకున్నటువంటి బహుశ్రేష్టమైన వాగ్దానం. యెహోవా ఈ సంవత్సరంలో మనల్ని దర్శించబోతున్నాడు. ఆయన దర్శించినప్పుడు నీ గృహములో నువ్వు ఏం చేస్తూ కనిపించాలి చెప్పండి? పేకాట ఆడుతూ, సీరియళ్ళు చూస్తూ, సినిమాలు చూస్తూ, వెబ్ సిరీస్లు చూస్తూ, బూత్ సినిమాలు చూస్తూ, ఏమి చేస్తూ నువ్వు కనిపించాలి? కనిపిస్తావు. ఒక్కసారి ఆలోచించు. ఏమైతే నీ ఆత్మీయతను పాడు చేస్తున్నాయో నీకు బాగా తెలుసు. ఏమైతే నీ పరిశుద్ధతను పాడు చేస్తున్నాయో నీకు బాగా తెలుసు. ఏమైతే నీకు ప్రార్థనా జీవితం లేకుండా చేస్తున్నాయో నీకు బాగా తెలుసు. వాటిని విడిచిపెట్టేసేయి. ఈ సంవత్సరము నీ గృహములో అపవిత్రమైన దానికి చోటు ఇవ్వకుండా నువ్వు కాపాడుకో. దావీదు అంటున్నాడు, మా ఇంటికి రా. సరే దావీదు, నేను మీ ఇంటికి వచ్చాను అనుకో, నిన్ను నేను ఎలా చూడబోతున్నానో ఒకవేళ దేవుడు ప్రశ్నిస్తే దావీదు సమాధానం ఏంటి తెలుసా మీకు? దేవా, యెహోవా, మా ఇంటికి వస్తావా? రా. ఒకవేళ నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఎలా చూడబోతున్నావు తెలుసా? యథార్థ హృదయము కలవాడినాయి నువ్వు నన్ను చూస్తావు. ఎంత చక్కని మాట అండి. ఎలా కనిపిస్తాడట చూద్దాం రండి. 2వ వచనం, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను. నీవు ఎప్పుడు నా దగ్గరికి వస్తావు? నా ఇంట. ఎక్కడ? నేను పనిచేసే చోట అన్లా, పరిచర్య చేసే చోట అన్లా. ఏమంటున్నాడు? నా ఇంట యథార్థ హృదయముతో నేను నడుచుకుంటాను. వచ్చి చూడు, కావాలంటే వచ్చి చూడు నా ఇంట్లో నేను ఎలాంటి వాడినో. నిజంగా ఇది మనకు సవాలు. ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, ప్రభువా నువ్వు వచ్చి చూడు ప్రభువా, మా ఇంటికి వచ్చి చూడు ప్రభువా, నీకు తెలుస్తుంది ఎంత ఆత్మీయుడినో. మా ఇంట్లో ఉన్న వాళ్ళని అడిగి చూడు ప్రభువా, నీకు తెలుస్తుంది నేను ఎంత ఆత్మీయుడినో. మా పక్కింటి వారిని, మా ఎదుటింటి వారిని అడిగి చూడు ప్రభువా, నేను ఎంత ఆత్మీయుడినో. నీకు అర్థమవుతుంది. ఈరోజు మనలో ఒకవేళ ఎవరైనా ధైర్యంగా ఈ మాట అడగగలరా? ప్రభువా నా ఇంటికి రా, వచ్చి చూడు, నేను నీ ఎదుట యథార్థ హృదయము కలవాడినాయి కనిపిస్తాను. ఉన్నారా మన మధ్య ఈరోజు యథార్థ హృదయము కలవాళ్ళు? బైబిల్ సెలవిస్తుంది, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి ఏమిటి? లోకమంతా సంచరిస్తుంది. దేవుడు వెతుకుతున్నాడటండి ఎవరిని బలపరచాలని? యథార్థవంతుల్ని బలపరచాలని, నీతిగా జీవించే వారిని బలపరచాలని, నిజాయితీగా జీవించే వారిని బలపరచాలని, వారిని హెచ్చించాలని, వారిని గొప్ప చేయాలని, వారు అనేక మందికి ఆశీర్వాదంగా మార్చాలి, మలచాలి అని చెప్పి దేవుడు వెతుకుతున్నాడటండి. యథార్థవంతులను దేవుడు వెతుకుతున్నాడు. దావీదు అంటున్నాడు, రా ప్రభువా మా ఇంటికి రా, నన్ను వచ్చి చూడు, కావాలంటే నేను నా ఇంట యథార్థవంతునిగా నేను ప్రవర్తిస్తాను. ఈరోజు మీరు ఎవరైనా ఉన్నారా? నా జీవితంలో నేను ఆశీర్వాదం చూడాలని ఆశపడుతున్నాను, అభివృద్ధిని చూడాలి అని ఆశపడుతున్నాను, అనేక మందికి ఆశీర్వాదంగా నేను ఉండాలి ఆశపడుతున్నాను. అయితే వినో, దానికి సీక్రెట్ ఏమిటి? నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని కానీ అభివృద్ధిని కానీ అనేక మందికి నువ్వు ఆశీర్వాదంగా మారడం కానీ నీ జీవితంలో జరగాలి అని అంటే దేవుడు కోరుకునేది తెలుసా? యథార్థమైన హృదయం. ఈ లోకంలో అందాల పోటీలు ఉన్నాయి, ఈ లోకంలో కుబేరుల పోటీలు ఉన్నాయి,
ఈ లోకంలో చాలా ఆటల పోటీలు ఉన్నాయి. కానీ ఎక్కడైనా ఉన్నాయా యథార్థవంతుల పోటీలు? ఎవరైనా యథార్థవంతుల నీతిమంతుల పోటీ పెట్టేవాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? లేరు. ఎందుకని? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఇంకెవడు పెట్టగలడు పోటీ చెప్పండి? ఆ పోటీ పెట్టగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఒకే ఒక్కడు, నీతిమంతుడైన దేవుడు. ఆ దేవుడే ఈ భూమి మీద యథార్థవంతులు ఎవరైనా ఉన్నారా అని ఆయా సమయాల్లో ఆయన పోటీ పెడుతూ ఉంటాడు. ఆ పోటీలో ఎవరైనా గెలిచినట్లయితే వారిని బలపరచాలి అని, వారిని ఘనపరచాలి అని, వారిని వర్ధలింప చేయాలి అని దేవుని కను దృష్టి అట చెప్పండి లోకమంతా సంచరిస్తూ ఉంది. సహోదరి సహోదరుడు అడుగుతున్నాను, వర్ధిల్లాలని ఆశపడుతున్నావా? అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నావా? నీ జీవితం 10 మందికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండాలని ఆశపడుతున్నావా? అయితే బైబిల్ సెలవిస్తుంది, నీతి కొరకు ఆకలి దప్పిక గలవాడు ధన్యుడు, వాడు దేవుని కుమారుడు, దేవుణ్ణి చూస్తాడు. ఈరోజు మాలో అనేకలు నాయన లోకానుసారంగా ఓడిపోయినట్టుగా కనిపించవచ్చు, కానీ ఆత్మానుసారంగా నీ దృష్టిలో గెలిస్తే చాలు నాయన. నువ్వే వారిని ఆశీర్వదిస్తావు, నువ్వే అభివృద్ధిని ఇస్తావు, నువ్వే ఆశీర్వాదకరంగా మమ్మల్ని మారుస్తావు నాయనా. నీ పరీక్షలో గెలిచే కృప మాకు దయచేయండి. యథార్థవంతుల సభలో మేము నిలిచే విధంగా మమ్మల్ని కనికరించు నాయన. మా అసలసిసలైన ఆత్మీయత ఇంటి బయట కాదో, ఇంటి లోపట మా ఆత్మీయత బాగుండాలి. భర్త ఎదుట, భార్య ఎదుట, బిడ్డల ఎదుట, తల్లిదండ్రుల ఎదుట మేము అసలసిసలైనటువంటి ఆత్మీయులుగా కనిపించాలి. అట్టి ఆత్మీయత మాకు దయచేయి నాయన. యథార్థవంతులను బలపరిచే దేవుడవు నీవు, యథార్థవంతులను గద్దెనెక్కించే దేవుడవు నీవు, యథార్థవంతులను గొప్ప చేసే దేవుడవు నీవు. ఆయన ఈరోజు ఎవరెవరైతే నాయనా నేను నీ దృష్టిలో యథార్థవంతునిగా జీవించాలని ఆశపడుతున్నానో అట్టి నాకు కృప దయచేయి. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని నాయన యథార్థత చేత, నీ నీతి చేత, నీ పరిశుద్ధత చేత మమ్ములను నింపాల్సిందిగా కోరుతున్నాను. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.